గల్ఫ్ యుద్ధంతో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు ప్రధాని మోదీ. సంక్షోభ సమయంలో ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫేక్ న్యూస్ నమ్మి పానిక్ కావొద్దని సూచించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో మరోసారి గెలిపిస్తే అక్రమ చొరబాట్లు లేకుండా చేస్తామన్నారు కాషాయ లీడర్లు. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు సృష్టించిందన్నారు ప్రధాని మోదీ. యుద్ధంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తిందని చెప్పారు. మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రధాని ఇరాన్పై, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై మాట్లాడారు. మార్చి నెలలో ఎన్నో కీలక ఘటనలు జరిగాయని చెప్పారు. కరోనాతో సంక్షోభం సమసిపోయిందనుకుంటే దేశాల మధ్య యుద్ధాలతో పరిస్థితులు దిగజార్చాయన్నారు మోదీ. सभी देशवासियों से फिर यह आग्रह करूंगा कि हमें एकजुट होकर इस चुनौती से बाहर निकलना है। जो लोग इस विषय पर भी राजनीति कर रहे हैं, उन्हें राजनीति नहीं करनी चाहिए। यह देश के 140 करोड़ देशवासियों के हित से जुड़ा विषय है। इसमें स्वार्थ भरी राजनीति का कोई स्थान नहीं है। ऐसे में जो भी लोग अफवाह फैला रहे हैं, वे देश का बहुत बड़ा नुकसान कर रहे हैं। मैं सभी देशवासियों से अपील भी करूंगा कि वो जागरूक रहे, अफवाहों के बहकावे में न आए। మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామంలో నీటి పొదుపు గురించి మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. గ్రామస్తులు కలిసికట్టుగా నీటి సమస్యను అధిగమించారని ప్రశంసించారు. గ్రామంలోని 400 ఫ్యామిలీలు నీటి పొదుపును ఓ ఉద్యమంగా నిర్వహించారని చెప్పారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచారని కొనియాడారు ప్రధాని మోదీ. तेलंगाना के मंचिरियाल जिले के मुदिगुंटा गांव में भी लोगों ने मिलकर पानी की समस्या दूर की है। गांव के 400 परिवारों ने अपने घरों में सॉकपिट बनाया और वाटर कंजर्वेशन का जन आंदोलन बना दिया। इससे गांव का ग्राउंड वाटर लेवल बेहतर हुआ है। साथ ही प्रदूषित पानी की वजह से होने वाली बीमारियां बहुत कम हो गई है। కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించబోతోందన్నారు మోదీ. వామపక్ష పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పాలక్కర్లో పర్యటించిన ప్రధాని గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. अब केरलम की महिलाओं का स्नेह है बीजेपी और एनडीए। अब केरलम के किसानों का प्रेम है बीजेपी और एनडीए। इस बदलाव के पीछे केरलम की जनता का आशीर्वाद है। एक और कम्युनिस्ट तो दूसरी ओर कांग्रेस। एलडीएफ यूडीएफ की सारी नीतियां केवल वोट बैंक पॉलिटिक्स के लिए ही होती है। केरलम का तेज विकास करेगी, विकसित केरलम बनाएगी और ये మోదీ की गारंटी है। అసోంలో అక్రమ వలసలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వచ్చాకే బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగాయని చెప్పారు. అసోంలోని సోనిత్పూర్లో పర్యటించిన షా మరోసారి బీజేపీని గెలిపిస్తే చొరబాటుదారులందరినీ వెనక్కి పంపుతామన్నారు షా. आपको वोट करना है शांत और विकसित असम बनाने के लिए वोट करना है। आपको वोट करना है बड़ी बड़ी इंडस्ट्री से लेस मेरे आसाम के युवाओं को आसाम में ही रोजगारी मिल पाए, इसलिए वोट करना है। मोदी जी के नेतृत्व में हमने कई सारे समझौते कर 10,000 युवाओं को हथियार छुड़वाकर आसाम में शांति की प्रस्तावना करने का काम ये भारतीय जनता पार्टी ने। తమిళనాడు, బెంగాల్తో పాటు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. కేంద్రంలోని మోదీ సర్కార్ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని చెబుతున్నారు.